దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఈ పరిశుద్ధ బైబిల్లో మరి లేఖనంలో ఒక వచనం చదువుకుందామండి. మరి యెషయా గ్రంథం 41:20 వచనం చదువుకుందామండి. మరి నేను అరణ్యములలో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్టులను, గోజి చెట్లను, తైల వృక్షములను నాటిదెను. అమ్మ, అడవులో తమల వృక్షములను, సరాల వృక్షములను, నేరేటి వృక్షములను నాటిచెదను. దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మ, తమల వృక్షములను, సరాల వృక్షములను, నేరేటి వృక్షములను నాటిచెదను అంటున్నాడు దేవుడమ్మ. ఏంటంటే ఈ ఊరిలో ఉన్న మొక్కలన్నీ ఉన్నాయనుకోండి, మనుషులు ఎవరో ఒకరు నీరేస్తారు, ఇయ్యేస్తారు. అడవిలో మొక్కలకి ఎవరేస్తారు అమ్మ? అడవిలో మొక్కలకి ఎవరేస్తారు? కానీ యాకోబు రాజే వర్షంలాగా వచ్చి దర్శిస్తున్నాను అంటున్నాడమ్మ. యాకోబు రాజు. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావా? నువ్వు శ్రమల్లో ఉన్నావా? నువ్వు రోగంతో ఉన్నావా? నువ్వు అప్పుల్లో ఉన్నావా? నిన్ను యాకోబు రాజు వర్షమలే వచ్చి నిన్ను దర్శించి అమ్మ నిన్ను రక్షిస్తానంటున్నాడు. నీ శ్రమల్లో చెయ్యి పట్టుకుని నిన్ను దర్శిస్తానంటున్నాడు దేవుడు. అమ్మ, అడవులో చెట్లని పోషించే దేవుడు నిన్ను నన్ను పోషించడమ్మా. నిన్ను నన్ను శ్రమల నుంచి లాగడా, తప్పించాడు. అమ్మ, తమల వృక్షం అంటే మన జీవితం ఒకప్పుడు చెడు వాసన కొట్టేది. చెడు వాసన అంటే ఏంటి? మందుతోటి, కైనాలతోటి అమ్మ అనేక వాసనలు వచ్చి, ఇప్పుడు దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి సువాసన. తమల వృక్షం అంటే సువాసన, సరాల వృక్షం అంటే ఒక ఓడ భాగంలో మట్టికి పెట్టే చెక్కనేది. అది ఆ ఓడ వెళ్ళినప్పుడు వచ్చిన కెరటం వల్ల కొట్టుకుని ఆ శ్రమలో తట్టుకునే చెక్క. అమ్మ, అలాగే శ్రమల్లో తట్టుకోవాలి. మనం శ్రమల్లో తట్టుకుంటే దేవుడు అమ్మ ఈ యాకోబు రాజు వర్షంలో దర్శించినట్టు మనల్ని దర్శిస్తాడు. నేరేడు చెట్టు అంటే ఒక రోగాన్ని స్వస్థపరిచే చెట్టు అది. అమ్మ, ఒక రోగానికి స్వస్థపరిచే చెట్టు అది. దేవుడు మరి ఇన్ని చెట్లు ఒక అడవులో నాటిచెదను అని అంటున్నాడమ్మ. యాకోబు రాజు నిన్ను నన్ను దర్శించును గాక, నిన్ను నన్ను లేవనెత్తును గాక, నిన్ను నన్ను దీవించును గాక. అందరూ విన్నవారు చూసిన వారు అందరూ దీవించును గాక. ఈ కొద్ది మాటలో దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకును గాక. ఆమేన్.